A and B can complete a work in 36 days and 45 days respectively. They worked together for 2 days and then A left the work. In how many days will be completed the remaining work? A అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 36 డేస్ టైం పడుతుంది. బి అనే పర్సన్కు అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 45 డేస్ టైం పడుతుంది. టోటల్ వర్క్ ఏమవుతుంది? 36 45 ఎల్సిఎం అనేది టోటల్ వర్క్ అవుతుంది. 36 45 ఎల్సిఎం విల్ బి ద 180. అప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఏమవుతుంది? ఎఫిషియన్సీ ఆఫ్ ఏ 180/36 విల్ బి ద 5. ఎఫిషియన్సీ ఆఫ్ బి 180/45 విల్ బి ద 4. మనకి ఏ 1 డే ఎఫిషియన్సీ 5 అని తెలుసు, బి 1 డే ఎఫిషియన్సీ 4 అని తెలుసు. దే వర్క్ టుగెదర్ ఫర్ 2 days అండ్ దెన్ లెఫ్ట్ ద వర్క్ అన్నాడు. ఏ ప్లస్ బి అనే ఇద్దరు పర్సన్స్ 2 days చేసిన తర్వాత ఏ అనే పర్సన్ ఆ పని వదిలి వెళ్ళాడు. అంటే ఏ ప్లస్ బి 2 days వర్క్ ఏమవుతుంది? 2 ఇంటూ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి 5 + 4 9, 2 9 జా 18 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది 2 daysలో కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత 18 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ అనే పర్సన్ ఆ వర్క్ను వదిలి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఎవరు చేయాలి? బి అనే పర్సన్ చేయాలి. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 180 - 18 విల్ బి ద 162 యూనిట్స్ ఆఫ్ వర్క్ను బి అనే పర్సన్ ఎంత ఎఫిషియన్సీ 4 ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు అని అడిగాడు. 4 1 జా 4 4 జా 16 0 4.5 40.5 డేస్లో రిమైనింగ్ వర్క్ అనేది బి అనే పర్సన్ కంప్లీట్ చేస్తాడు.